హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బ్లాగింగ్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల తాజా అప్డేట్ అయితే తెలుసుకుందామండి. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఏంటో సో ఆ వివరాలు అయితే వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేవి ఎప్పటికప్పుడు మీ వరకు అయితే రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక అప్డేట్ చూసుకున్నట్లయితే మార్చి నెల భత్యాల జీతాల గురించి కొన్ని గైడ్లైన్స్ అయితే విడుదలయ్యాయండి. ఒక్కొక్కటిగా అయితే మనం ఇప్పుడు చూద్దాము. మొదటిది ఏంటంటే 2023 సిరీస్తో ఉన్న బిల్స్ ఏవైతే జనరేషన్ అయితే ఆపేసిన 2023తో సో బిల్ అయితే జనరేట్ కావండి. సో అలా ఉన్న బిల్స్ కూడా 31వ తేదీ వరకు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పటి వరకు ఈ నెల 20వ తేదీ నుంచి 2024 సిరీస్తో అయితే బిల్స్ జనరేట్ అవ్వడం అయితే జరుగుతూ ఉందండి. సో ఆప్షన్ అయితే ఇప్పుడు ఎనేబుల్లో ఉంది. సో బిల్ సబ్మిషన్ ప్రాసెసింగ్ కూడా రెగ్యులర్గా 1వ తేదీనే పూర్తి అవుతుంది. ఎప్పటి నుండి సబ్మిట్ చేయవచ్చు అనేది నోటిఫై చేస్తారండి. సో 1వ తేదీన అంటే ఏప్రిల్ 1వ తేదీన ఎన్ఈఎఫ్టీ నిఫ్ట్ అనేది పని చేయకపోవడం వల్ల ఆ రోజు ఇది మరొక అప్డేట్ అండి. సో ఆ రోజు అయితే ఎటువంటి జీతాలు జమ అయ్యే అవకాశాలు లేవండి. సో 2వ తేదీ నుంచి యథావిధిగా జీతాలు అయితే కంటిన్యూగా జమ అవ్వడం అయితే జరుగుతూ ఉంది, జీతాలు మరియు పెన్షన్లు. అలాగే ఇప్పుడు మనము నిధి యాప్లో కనుక మనం ఓపెన్ చేసి చూసినట్లయితే మార్చి నెలకు సంబంధించి రెగ్యులర్ పేరోల్ బిల్స్ ఇంకా మనకైతే జనరేట్ కావడం లేదు, డౌన్లోడ్ కావడం లేదు కాబట్టి సో అందుకు సంబంధించి ఒక మెసేజ్ అయితే డిస్ప్లే అవుతుందని అయితే మనం చూస్తున్నాం. సో ఆ మెసేజ్ ఏంటంటే ప్లీజ్ ఎన్ష్యూర్ ద అష్యూరెన్స్ ఆఫ్ ఆల్ పెండింగ్ ఇన్ ద లిస్ట్ బిఫోర్ ఇనిషియేటింగ్ ద పే బిల్. ఆల్ పెండింగ్ వర్క్స్ టు బి కంప్లీట్. ఇట్ ఈస్ ప్రీ రిక్వెస్టెడ్ ఫర్ పే బిల్ ప్రాసెసింగ్. అంటే ఇది మనకు ఇంతవరకు ఉన్న మార్చి నెలకు సంబంధించి హెర్బ్ నుంచి అయితే మనకి మెసేజ్ రావడం జరిగిందండి. హెర్బ్ సైట్లో అయితే ఈ విధంగా రావడం జరిగింది. సో ఇక జీతాల బిల్లులు ఐటీ మినహాయింపు ప్రతి నెల అయితే చేయవలసి ఉంటుందండి. ఇప్పటి నుంచే 2024 సంబంధించి డీడీఓలు ప్రతి నెల తమ పరిధిలో ఎంప్లాయీస్కి నెల జీతము నుంచి ఐటీ అయితే ఖచ్చితంగా మినహాయింపు చేయవలసి అయితే ఉంటుంది. సో గత ఆర్థిక సంవత్సరం ఏదైతే 2023-24 ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో అందులో చెల్లించిన ఆదాయపు పన్ను మొత్తము ప్లస్ 10% ఎక్సైజ్ చేస్తే దాన్ని 12తో భాగించగా వచ్చిన మొత్తం ప్రతి నెల జీతం బిల్లు అయితే మినహాయింపు అయితే చేయవలసి ఉంది. ఇక జనవరి ఫిబ్రవరి దాకా ఆగరాదండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి దాకా ఆగకూడదు. అలా చివరి క్వార్టర్లో క్వార్టర్స్ అయితే ఉంటాయి కదండి, మనకు చివరి క్వార్టర్లో మనం కనుక అలా టీడీఎస్ మినహాయింపు దాకా టీడీఎస్ని మినహాయించకుండా సో ఇప్పుడు మినహాయించకుండా చివరి క్వార్టర్లో మినహాయింపు అలా చేయడం జరిగితే నూతన చట్టం ప్రకారం చివరి క్వార్టర్లో ఎంత ట్యాక్స్ పే చేస్తారో అంత మొత్తము డీడీఓలకు అదనంగా పెనాల్టీగా కట్టవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే మార్చి నెల 2024 నెల నుండే మీరైతే 2024-25 ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందో ఆ ఇయర్కి సంబంధించి ఐటీ డిడక్షన్ను ప్రారంభించాలండి నిర్బంధంగా. సో ఇది ఒక మనవి అండి, మనవి కాదు, ఇది ఒక రూల్ అండి. కొత్తగా చట్టం అయితే వచ్చింది కాబట్టి కొత్త రూల్ అయితే తీసుకుని రావడం జరిగింది. సో చివరి క్వార్టర్లో టీడీఎస్ మినహాయింపుకు కనుక మీరు చూసినట్లయితే అప్పుడు ఎంత ట్యాక్స్ పే చేస్తారో అంత పెనాల్టీ కూడా పే చేయాల్సి అయితే మన మీద బాధ్యత పడుతుంది. సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే గత సంవత్సరం 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఫిబ్రవరి 2024లో అయితే డిడక్ట్ చేసిన ఐటీ ప్లస్ 10% 12 ఇన్స్టాల్మెంట్లో డిడక్ట్ చేయటకు అవసరమైన డిడక్షన్ ప్రాసెస్ను అయితే ఇచ్చి ఎంప్లాయీస్కి నోటీస్కు తేవాలి. ప్రతి నెల లేదా క్వార్టర్లో ఎంప్లాయీస్ అందరి పేరుతో ఐటీ డిడక్షన్ షెడ్యూల్ విధిగా అయితే ఉండాలి. టీడీఎస్ ఆలస్యం అయితే రోజుకు ₹200 చొప్పున పెనాల్టీ కూడా వేయబడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టీడీఎస్ని అయితే మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఎవ్రీ మంత్ టీడీఎస్ని అయితే పే చేసుకుంటూ ఉండాలి. సో అది అండి. ఇక ఇప్పటికే చాలా డీడీఓలు తమ గత టీడీఎస్ పెనాల్టీపై లక్షలాది రూపాయల పెనాల్టీ నోటీసులు అయితే వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఏవైతే టీడీఎస్ సంబంధించిన నోటీసులు ఉన్నాయో వారికి పంపడం జరిగిందండి. సో ఈ పెనాల్టీకి ఎగ్జెంప్షన్స్ కూడా ఉండవండి. సో ఎంత చెప్తే అంత
కట్టవలసిన పరిస్థితి. అంటే ఎగ్జామ్షన్స్ కూడా ఎటువంటి మినహాయింపు అయితే ఉండదండి. ఇక మార్చి నెల బిల్ అప్డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే సో అవి అండి గైడ్లైన్స్. సో ఇప్పుడు మనం మార్చి నెల బిల్స్ సంబంధించిన అప్డేట్స్ అయితే చూద్దామండి. ఈడబ్ల్యూఎస్ ఫండ్ 20 రూపీస్ ఫర్ ఎవ్రీ ఎంప్లాయీ ఫర్ ఎవ్రీ ఇయర్ ఇన్ ద మార్చ్ శాలరీ పేబుల్ ఇన్ ద ఏప్రిల్. అంటే ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఈడబ్ల్యూఎఫ్ కింద 20 రూపాయలు డిడక్ట్ అయితే చేయవలసి ఉంటుందండి. కావున అందరూ ఈ నెల శాలరీ బిల్లో అయితే ప్రతి ఎంప్లాయీ ఈడబ్ల్యూ 2037 ఈడబ్ల్యూ సబ్స్క్రిప్షన్ అంటే 20 రూపీస్ తప్పకుండా అయితే డిడక్ట్ చేయవలసిన పరిస్థితి అయితే ఏర్పడిందండి. సో ఖచ్చితంగా డిడక్ట్ చేయాలి, లేనిచో ఎస్టీఓలు అయితే బిల్లును రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు అమౌంట్ అయితే రాదు, ఏదైతే పెన్షన్ కానీ లేదా శాలరీ కానీ బిల్లు అయితే రాదండి. ఇక మనము జీతాలు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే నేను ఇస్తూనే ఉంటాను. సో మన తెలుగు బ్లాగింగ్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం వల్ల మీకైతే ఎవ్రీడే ప్రతి ఒక్క సమాచారం అనేది మీరైతే ముందుగా చూడగలుగుతారు. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీ అభిప్రాయాన్ని ఈ వీడియో మీద కామెంట్ రూపంలో షేర్ చేసుకుంటారైతే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.